తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతున్న సంగతి చూస్తున్నాం. ఎన్టీఆర్ అంటే అందరికీ గౌరవమే, కానీ ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేయని పనిచేసి శభాష్ అనిపించుకుని ఎన్టీఆర్ గారి అసలైన అభిమానిగా టచ్ చేశారు. చంద్రబాబుకు నిజంగా ఎన్టీఆర్పై అభిమానం ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఒక రకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్ను అవమానించినట్లే అవుతుంది కూడా. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని గతంలో ఎన్టీ రామారావు గారు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు ఆయన. పైగా గుజరాత్లో 3500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని పెట్టినప్పుడు కానీ, మహారాష్ట్రలో 3000 కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించిన విషయం మనందరికీ గుర్తుండే ఉండాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇస్తూ ప్రభుత్వాలు ఎలా రన్ అవుతాయి అంటూ అమరావతికి 1500 కోట్లు ఇస్తారా అంటూ కేంద్రంను ఆ రోజు ప్రశ్నల వర్షం కురిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పట్లో చంద్రబాబు గారు నిలదీశారు కదా, ఇప్పుడు ఆ జోరు లేదు. ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా 1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్క నిధులు లేవు అంటూ నిత్యం వాపోతూ, ఇంకో పక్క ఇలా విగ్రహానికి ఇంత ఖర్చు పెట్టడం అందరినీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అసలు చిత్రం ఏమిటంటే, ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరు కూలదూశారు? చంద్రబాబు నాయుడు గారు. ఈ కూలదీసిన ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారే ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తానంటున్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్కు విలువలు లేవని, సినిమా వాళ్ళు రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీవ్ర విమర్శలు చేశారు. తన అల్లుడు అన్న మాట మరిచి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి తన కుర్చీనే గుంజేసుకున్న రకం ఈ చంద్రబాబు. తమిళనాడులో తిరువన్నలలో స్టాలిన్ ప్రభుత్వం డిఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు ఏకంగా తిరస్కరించి నో చెప్పింది. పార్టీల సొమ్ముతో విగ్రహం పెట్టవచ్చని తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్లో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండటానికి దానికి ఒక సంస్కృతి కేంద్రంగా చూపించి మరికొందరు విగ్రహాలు పెడతామని చెబుతున్నారేమో తెలియదు. మరో విషయం ఏంటంటే, ఎన్టీఆర్ను తన కార్టూన్ల ద్వారా, అంటే తన పేపర్లకు సంబంధించి కార్టూన్ల ద్వారా అవమానించి ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చింది కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కొందరు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోలు ఎగ్జిబిషన్లో ఉన్న కార్టూన్లు కూడా పెడతారా అని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఏడాదిన్నర కాలంలోనే 3 లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తిగా మధ్యలో ఆపేసి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రజలందరికీ ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు మాత్రం 1700 కోట్లు పెట్టి ఎందుకు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు 250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అని చంద్రబాబు విమర్శలు చేశారు. నిజంగానే ఏడాదిన్నరగా నిర్ధారంగా ఉంచారు దాన్ని సైలెంట్గా. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికులు అడుగుతుంటే వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజలను అరికట్టే పనులు చేస్తున్నారు తప్ప బాధ్యత కనిపిస్తుందా కూటమిలో ఎక్కడైనా? అమరావతి పేరుతో 1000 కోట్ల అప్పు తీసుకొస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించాల్సింది కాదా అన్న ప్రశ్నకు సమాధానమే లేదు. ఈ ప్రతి అప్పుకు రేపు రాబోయే తరాలు అప్పులు కట్టాలి. గత టర్ములో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది, కానీ ఆ పనులు ముందుకు తీసుకెళ్లలేదు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మారుమూర విగ్రహం పెట్టడం కన్నా విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్ళకపోగా దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుద్ధ్య పనులు నిర్వహించే వారికి సైతం జీతాలు ఇక
ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారట. అలాంటి వారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని చెప్తుంటే ఎందుకు ఆమోదం వస్తుంది? నీరుకొండలో 1986 ప్రాంతంలో 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయట. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండద్దట. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు అన్నది కొందరి ఆక్షేపణ కాగా, కొన్ని వర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకొస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని కొంతమంది కోరుతుంటే, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతివనం ఏర్పాటు చేయాలని మరికొందరు జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు వ్యయం చేయడానికైతే పూనుకోవడం ప్రారంభిస్తున్నట్టే సమాచారం అందుతుంది. మరి ఏంటో మీరే చెప్పాలి, ఇది కరెక్టా రాంగా అన్నది కూడా.